వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ చెప్పండి, గుడ్ మార్నింగ్. గట్టిగా చెప్పండి. గుడ్ మార్నింగ్. ఏం చేస్తున్నారు ఈరోజు టిఫిన్? పూరి. పూరి. మేడం ఇలా ఓహో బాగానే పొంగాయిగా మేడం గారు. పూరి అంటే పొంగాలని చెప్పి చాలామంది కోరుకుంటారు కదండి. ఎలా మేడం? నూనె బాగా వేడి చేయాలా ఫస్ట్? ఎలా అంటే అంటే ఎలా అర్థమైంది చెప్పండి. నూనె వేడైన తర్వాత పిండిలో ఏమేమి కలుపుతారు మేడం? పొంగడానికి ఏమన్నా సోడా లాంటిది వేస్తారా? ఏమేయరా? మేడం ఇట్లా నల్లా పక్కనే ఉండకూడదు కదా, నీళ్ళు పడ్డాయంటే నూనె చిమ్ముతుంది, ఆ ప్రమాదం అనేది ఎప్పుడు ఉంటుంది. సో నేను అది జాగ్రత్త తీసుకున్నానండి. మేడం పూరిలోకి మరి ఆలు కర్రీ చేశారా, కాకపోతే ఏం చేశారు? సొరకాయతో పప్పు చేశారు. ఓ వెరీ గుడ్. మేడం చిన్న పూరీలే చేశారు. మేడం హోటల్లో ఒక్కొక్కరు పెద్దవి చేస్తారు, దానికి పెద్ద మూకుడు అనేది కావాలి కదా. ఐరన్ మూకుల్లో కూడా చేస్తుంటారు మేడం. ఇక్కడ ఉన్నాయి చూడండి మేడం గారి ఇంట్లో 3-4 మూకుళ్ళు ఉన్నాయి, చూపించాను కదండి మేడం. చాలా చాలా బాగుంది మేడం. మరి టేస్ట్ కూడా చేయాలి ఒకసారి మేడం. ఒక కప్పు పిండికి ఎన్ని వస్తాయి పూరీలు? పిండి కలపడానికి నూనె కలుపుతారా, వట్టి పిండేనా? నూనె వేయాలి అంటే పిండి కలిపేటప్పుడే? కలిపాక. ఓ కొంతమంది కలిపాక ముందు కూడా వేస్తారు. ఓకే మేడం, చాలా చాలా బాగుంది మేడం. చూసారు కదండి చక్కటి పూరీలు. చక్కగా మీరు కూడా టేస్ట్ చేస్తే బాగుంటుంది నాతో, కానీ నేను దూరం ఉంటానండి, దాంతో మీరు కలవడారు అనమాట. ఎవరో తీసుకొని వస్తాను. మేడం గారు చెప్పండి అందరికీ గుడ్ మార్నింగ్ చెప్పండి ఒకసారి. గుడ్ మార్నింగ్. హ్యావ్ ఏ నైస్ డే అనండి. హ్యావ్ ఏ నైస్ డే. పిల్లలు పరీక్షలు బాగా రాయాలి. గట్టిగా పిల్లలు పరీక్షలు బాగా రాయాలి. వెరీ గుడ్. అందరూ బాగుండాలి, అందరితో మనం ఉండాలండి. అందరితో మనం ఉండాలి, అది రైట్. మంచి మాట చెప్పారు మేడం గారు. సొరకాయ పప్పు కూడా ఒకసారి చూపించేస్తాను మేడం గారు. ఇదేనండి మేడం గారు వంటగది అనమాట. ఏమిటమ్మా? సొరకాయ పప్పు చేసిందట స్వర్ణ, చూపిస్తున్నానమ్మా. మేడం గారు ఇలా కుక్కర్లో చేశారనమాట. ఇదండి సొరకాయ పప్పు, చూసారండి. సొరకాయ పప్పు విత్ పూరి మంచి కాంబినేషన్ ఉంటుందండి. దీంట్లోకి నేను కేవలం పప్పు మాత్రమే కాకుండా పచ్చడి కూడా వేసుకుంటాను అనమాట. ఈ పచ్చడి చాలా బాగుంటుందండి ఇది. ఓకేనా? చూసారండి పూరి ఆనియన్స్ వేస్తే దేనికైనా టేస్ట్ వస్తుంది కదా కంపల్సరీ. ఉల్లిపాయ కూర చేస్తారండి దీంట్లో. ఉల్లిపాయ కూర కూడా బాగుంటుంది అనమాట. చూసారు కానీ ఇప్పుడు మన స్వర్ణ గారితో చక్కగా మాట్లాడాం, పూరీలు చేశారనమాట వారు. మీరు కూడా ఒకరోజు చక్కగా ఇలా టేస్ట్ చేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకున్నానండి. మీ కిచెన్ చాలా బాగుంటుంది మేడం గారు. థ్యాంక్ యూ అండి.